కనగల్ మండలంలోని ఉపాధ్యాయ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ తరఫున పూర్ణ చంద్రారెడ్డి మా ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ అయినటువంటి శివలీల రెడ్డి మేడం వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కనగల్ మండలంలోని స్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాల సో ఈ స్కూల్లో పెన్నులు అండ్ బుక్స్ ఈయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజులను కానివ్వండి, పెళ్లి రోజులు కానివ్వండి, మీ ఇంట్లో ఎలాంటి సందర్భమైనా ఉంటుంది కదా హ్యాపీ మూమెంట్ అనేది, దాన్ని ఇలా మనం ఇంట్లో మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఇలా పక్క వారితో కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనం ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలున్నా, ఎంత ఉన్నా, ఏ గుడిలో వేసినా అందరూ ఏమంటారు, నిన్ను భక్తుడు భక్తురాలే అంటారు. అదే నువ్వు పేదవాళ్ళకి దీనులకి సహాయం చేసినప్పుడు ఏమంటారు, దేవుడు అంటారు. దేవుడు ఎక్కడో లేదు, మనుషుల రూపంలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి, సాటి వారిని ఆదుకోవాలి. సరేనా? మనకున్న దాంట్లోనే సహాయం చేయండి. మీ పుట్టినరోజులను కూడా ఇలా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోండి. అలాగే అనాథాశ్రమంలో ఉంటారు, వృద్ధాశ్రమంలో ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ పుట్టినరోజులను జరుపుకోండి వాళ్ళతో పాటు. సరేనా? ప్రతి ఒక్కరు కూడా అలా సెలబ్రేట్ చేసుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని. కత్తి గొప్పదా, కలం గొప్పదా చెప్పండి? కలం అంటే ఏంటి? పెన్ను. కత్తి తెలుసు కదా మీ అందరికి. కాబట్టి కత్తి కంటే కలం గొప్పది. ఎవరికైనా సరే ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా సరే, ఎక్కడున్నా సరే, చదువుకున్న వాళ్ళకి ఇచ్చిన విలువని ఇంకెక్కడ ఎవరికి ఇవ్వరు. సరేనా? కాబట్టి మీరందరూ కూడా మంచి చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? ఎవరిని మర్చిపోయినా సరే మన జీవితంలో మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయుని మర్చిపోకూడదు. తండ్రి పెంచిన తల్లిదండ్రులను మనం మర్చిపోకూడదు. మనం బాధలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసినటువంటి స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ మర్చిపోకూడదు. సరేనా? ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయికి ఎదిగి మంచి చదువుకొని ఇలా మీరు కూడా నిలబడి, ఈరోజు మేము ఇస్తే మీరు తీసుకున్నారు కదా, రేపు మీరు ఇస్తే ఇంకొకరు తీసుకునే స్థాయికి మీరు ఎదగాలి. ఎదుగుతారు కదా ఖచ్చితంగా.